SLV గ్లాస్ అండ్ ప్లైవుడ్ హార్డ్వేర్ సమర్పించు పలమనేరు దసరా మహోత్సవం పవర్డ్ బై సాయి సాగర్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలర్స్ మరియు రాజ్ కంఫర్ట్స్ ద లగ్జరీ రూమ్స్. శంకరం ప్రణితన కింకరం భాగ్యాత్మకం రక్షకమేశం చిన్ని పాత్రలు ఎవరు వస్తే తెప్పించుకొస్తాను. శ్రీమాత్రే నమః. ఈరోజు అమ్మవారు పార్వతీదేవి రూపంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఉభయం అందించినటువంటి హేమమాలిని మరియు బాగేపల్లి ప్రకాష్ గారు ఈరోజు ఉభయదాతలుగా వ్యవహరించారు. అలాగే రేపు అమ్మవారు తమలపాకుల అలంకారంలో దర్శనం ఇస్తున్నారు కావున భక్తులందరూ కూడా అమ్మవారి వద్దకు వచ్చి అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుచున్నాం. ద్వితీయ పరాపరాయ ఓం రుపార్వే నమః హిమాయ నమః బంధుస్తాయ నమః రుపార్వే నమః రుపవత్తే నమః సోయనేతి ఓం శ్రీపాదనామః రుపాదివాసా బ్రహ్మ పవిత్రేణ భూతా సూర్యస్య ఓం నమః Thank you.
चामरविवेचयामि नृत्यं दर्शयामि वाद्यं योषयामि समस्तराजोपचार वेदोपचार भक्तोपचार शक्तोपचार षोडशवासा भूता ब्रह्म पवित्रेण भूता सूर्यस्य रश्मिः ॐ ब्रह्मात्रे आदिमादादे महित्वं वस्तुवन्ते वेदे विष्णुते पृथिव्यां विष्णो देवत्वं परमस्य विश्वे ॐ అయితే డేట్ కౌంట్ చేశాం కదా అది లేకుండా 1959 అది సరిపోతుంది.
శ్రీమాత్రే నమో నమః. శ్రీ కనకదుర్గాయ నమో నమః. పలమనేరు పట్టణంలోని చుట్టుపక్కల గ్రామాల భక్తులందరికీ కూడా మనవి, శ్రీ కనకదుర్గామాత నగరంలోని కనకదుర్గమ్మ ఆలయంలో ఈరోజు శరన్నవరాత్రి 3వ రోజైన అన్నపూర్ణమాత అవతారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తున్నది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందాల్సిందిగా మనవి చేస్తున్నాం. అమ్మవారిని ఎంత భక్తి శ్రద్ధలుగా వేడుకుంటారో అంత అనుగ్రహంగా అమ్మవారు వాళ్ళ కోరికలు వాళ్ళ మొరలు ఇని వాళ్ళ యొక్క అభిష్టాలు నెరవేరుస్తూ ఉన్నది. కాబట్టి అమ్మవారిని కొలండి, అమ్మవారి పాదాలను శరణు వేడండి, అమ్మవారి యొక్క కటాక్షాలు పొందండి. శుభం భూయాత్. ఓం హరి ఓం. శుభ ఆహ్వాన పత్రిక. స్వస్తి శ్రీ విశ్వనామ సంవత్సరం దసరా మహోత్సవాలు 2025 సంవత్సరం ఆశ్విజ శుద్ధ పాడ్యమి నుండి సోమవారం తేదీ 22/9/2025 నుండి ఆశ్విజ శుద్ధ దశమి గురువారం తేదీ 2/10/2025 వరకు దసరా మహోత్సవాలు శ్రీ కనకదుర్గామాత దివ్య అలంకారాలతో ఇక్కడ అమ్మవారి యొక్క ఆలయంలో విశేషంగా పూజలు జరుగుతున్నవి. అలాగే ఈ రోజు 3వ రోజైనటువంటి బుధవారం ఆశ్విజ శుద్ధ తదియ అన్నపూర్ణమాత ఆలయం అలంకారంలో అమ్మవారి దర్శనమిస్తున్నారు. అలాగే ప్రతిరోజు కూడా అంటే రేపు గురువారం రోజు కాత్యాయని మాతగా, ఆ తర్వాత శుక్రవారం శ్రీ మహాలక్ష్మి మాతగా, ఆ తర్వాత వచ్చేసి శనివారం రోజు లలితా త్రిపుర సుందరిగా, ఆదివారం రోజు మహాచండిగా, సోమవారం రోజు శ్రీ సరస్వతీదేవిగా, మంగళవారం రోజు శ్రీ దుర్గామాతగా, బుధవారం రోజు మహిషాసుర మర్దినీ దేవిగా, గురువారం రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకారాలు దాల్చి అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తున్నది. అలాగే అమ్మవారి యొక్క విశేషమైన హోమాలు కూడా జరుగుతాయి. ఇక్కడ సోమవారం రోజు అనగా 29/9/2025 సోమవారం రోజు ఆశ్విజ శుద్ధ సప్తమి తదుపరి అష్టమి వస్తుంది. ఆ రోజు అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో ఉంటారు. ఆ రోజు చండీ హోమం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి 30వ తేదీ 9/2025 సంవత్సరం మంగళవారం రోజు దుర్గాష్టమి రోజు అమ్మవారు శ్రీ చండీ హోమం జరపబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ హోమాల్లో పాల్గొని అమ్మవారు కృపా కటాక్షాలు పొందాల్సిందిగా మనం చేస్తూ శుభం భూయాత్. శ్రీ గురుభ్యో నమః. భక్తాదులకు విజ్ఞప్తి, ಮಹಾಗಣಪತಿಯನ್ನು ಕ್ಷೇತ್ರಪಾಲಕರನ್ನು ಬಸವೇಶ್ವರ ಸ್ವಾಮಿಯನ್ನು ಕಾಲಭೈರೇಶ್ವರ ಸ್ವಾಮಿಯನ್ನು ಮತ್ತೆ सर्वेभ्यो
सिद्ध्यर्थम अधिकार जनानां सदाकाल समकाल पूर्वक इष्टार्थ प्राप्त्यर्थम विग्रह पूर्वक मम चिंतिन मनोरथ फल सर्वमंगल प्राप्त्यर्थम अखिलांग वंदित श्री पार्वती परमेश्वर कृपाशीर्वाद गंगम आलोदक प्रसाद सिद्ध्यर्थम देवता ग्राम देवता क्षेत्र देवता श्री बसवेश्वर सिद्ध्यर्थम श्री पार्वतीश्वर स्वामिनः इष्टार्थ सिद्ध्यर्थम श्री अष्टोत्तर शतनाम वदे ये तन्विन्द्रं स्तवामेषानं वस्वस्वराजम् नरादशामर्धिषन्नः प्रस्तोषदुपघाषयत्रवस्सामगीयमानम् अविरादशाजुहरत आनाभरदक्षिणेनाविस्तव्येन प्रमृषा इन्द्रमानावसो निर्भाग उपक्रमस्पावरदृशदा दृष्टाधनानाम् अदासुष्टरश्च वेदः इन्द्रयवनते अस्ति वाचो विप्रे विस्तनित्वः अस्माभिस्तुतं सुनहे सद्यो दिवस्ते वाचा अस्मभ्यं विश्वश्चन्द्राः वशयेष्टमक्षोधरन्ते घनानां त्वा गणपतिम् अवामहे कविं कवीनामवश्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिविश्चेदसाधनम् श्रीमहागणपतये नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके घोरे नारायणे नमोऽस्तुते। नमो गुरुभ्यो गुरुपादकाभ्यो नमः परेभ्यो परपादकाभ्यः आचार्य सिद्धेश्वर पादकाभ्यो नमोऽस्तु लक्ष्मीपदपादकाभ्यः श्रीगुरु परमगुरु परमेष्टि गुरु सद्धुर पादकाभ्यो नमो नमः। श्रीगुरुभ्यो नमः। तदेव लग्नं सुदरं तदेव तारावरं चन्द्रवटं तदेव विद्याबलं दैवबलं तदेव गौरीपदे तेङ्घ्रिं स्मरामि लक्ष्मीपदे तेङ्घ्रिं स्मरामि वाणीपदे तेङ्घ्रिं स्मरामि देवीं वाचमजनयन्त देवाः तां विश्वरूपां पशवो वदन्ते सा नो मन्दिरेषु मूर्धन्तहानां धेनुर्वागस्मानवशिष्टदयितो शुभमुहूर्तो अस्तु सुप्रतिष्ठितमस्तु रुद्ध्यास्महव्ये नमसो वसध्या मित्रं देवं मित्रदेयन्नो अस्तु अनुराधानविषा वर्धयन्तः शतं जीवेम शरदस्य वीराः उत्तरोत्तराभिवृद्धिरस्तु अपौपस्पृश्य अथ भूमिपूजाराधनं च करिष्ये। అందరూ భూమి వెన్న పుట్టుకొని నమస్కారం మాడుకొని ఓం భూషుద్ధర్జం యాగభూమిం గంధార్తే వర్చయే జవేద
वराहर्षिः देवे गायत्री छन्दः भूदेवी देवता लां बीजं लीं शक्तिः लों कीलकं मम देवतात्रकारसिद्धत्ते पूजये विनियोगः लां हृदयाय नमः लीं सरसे स्वाहा लुं शिखाय विषड लैं कवचाय हं लुं नेत्रत्रयाय षड लः अस्त्राय फट ॐ दुर्दोष दुस्तंत्र माट मंत्र वामाचारिका सकल दोष निवारणार्थं मम गृहे शांति समृद्धि सकलैश्वर्य अष्टैश्वर्य षष्ठ अष्टम द्वादश तिथ ग्रह बाधित दुर्दोष निवारण पूर्वक एकादश फल प्राप्त सकाले सदाकाले जंतुमय दोष निवारणार्थं मम पूर्व गुरुशाप मातृशाप पितृशाप ऋषिशाप पितृशाप ऋषिशापादि स्त्रीशाप सर्वशाप निवारणार्थं भ्रूणहत्या नागहत्या गोहत्या स्त्रीहत्या भ्रूणहत्या बिल्व अश्वत्थ तुलसी औदुम्बरा मायाय नमः बिंबितमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायण नमोस्तुते या देवी सर्वभूतेषु अन्नरूपेण संस्थिता नमस्तस्ते 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 नमो नमः मूड सार पूलेंडमा ओम भोः अन्नपूर्णेश्वरीं आवाहयामि ओम भोः अन्नपूर्णेश्वरीं आवाहयामि ओम स्वः अन्नपूर्णेश्वरीं आवाहयामि ओम भूर्भुवस्सुवः अन्नपूर्णेश्वरीं आवाहयामि स्थापयामि पूजयामि ध्यापयामि हस्तयोः अर्घ्यं वर्घ्यं समर्पयामि मुखाम्बुजे आचमनीयं परिकल्पयामि श्री अन्नपूर्णेश्वर देवतायै नमः आवाहयामि आवाहितो भव स्थापयामि स्थापितो भव सन्निधो भव सम्मुखो भव अपकुण्ठितो भव वरदो भव ईशन्मुद्राणि प्रदर्श्य सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायण नमोस्तुते त्र्यम्बके यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकवन्दना मृत्युवृक्षे यमामृतात् आपो इष्टामयो भवस्तानभूर्जे ददातनः महेरणाय चक्षुषे यो वश्यवतमानस्तस्य वायते अनः उषधेरमादनः तस्मा अरङ्गमावो यस्य क्षया जन्वता आपो धनयता जनः श्री अन्नपूर्णेश्वर देवतायै नमः स्नानं समर्पयामि ओम त्र्यंबके यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकं वन्दना मृत्युवृक्षे यमामृतावप्पये श्री अन्नपूर्णेश्वर देवतायै नमः दिव्य सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायण नमोस्तुते श्री अन्नपूर्णेश्वर देवतायै नमः हरिद्रा कुङ्कुम सिन्दूरं समर्पयामि सम्भूतं नानागुणसमन्वितम् आनन्दसौरभं पुष्पं गृह्यतामिदमुत्तमम् श्री अन्नपूर्णेश्वर देवतायै नमः पुष्पाणिं సమర్పయామి 108 నామాలకి సరిపోయేంత పూలు కొనుక్కొనిగా వేసుకోండి ओम सरस्वत्यै नमः ओम सर्वज्ञायै नमः ओम पार्वत्यै नमः ओम दुर्गायै नमः ओम शर्वाण्यै नमः ओम शिववल्लभायै नमः ओम वेदव्यासायै नमः ओम महाविद्यायै नमः ओम विद्यादात्रै नमः ओम विशारदायै नमः ओम कुमारायै नमः ओम त्रिपुरायै नमः ओम भालायै नमः ओम लक्ष्म्यै नमः ओम श्रियायै नमः ओम भयहरण्यै नमः भवायै नमः विष्णुजनन्यै नमः ब्रह्मजनन्यै नमः श्री गणेशजनन्यै नमः शक्त्यै नमः कुमारजनन्यै नमः शिवायै नमः भोगप्रदायै नमः भगवत्यै नमः भक्तभीष्टप्रदायिन्यै नमः भवरोगहारिण्यै नमः मात्यै नमः कन्यावासिन्यै नमः रुद्राण्यै नमः कमलवासिन्यै नमः शिवप्रदायै नमः शुभवत्रायै नमः वृत्तिवेनवदोदरायै नमः अम्बायै नमः संसारमत्स्यै नमः मृडायै नमः सर्वमङ्गलायै नमः विष्णुसमेत शिवायै नमः सिद्धिदायै नमः ब्राह्मण्यै नमः सुरसेवितायै नमः
पुण्डनिवारिणायै नमः पूर्णायै नमः पुण्यदायै नमः पुण्यरूपिण्यै नमः मायातिरायै नमः श्रेष्ठायै नमः महाभगवत्यै नमः दक्षायै नमः दक्षनिवासिन्यै नमः ఆహారాన్ని అందించాలా అనేసి కోరుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఆదిశంకరాచార్యులు. ఏ జీవికి ఏ ఆహారం లభించాలన్నా కూడా ఆ అన్నపూర్ణేశ్వరి యొక్క కృపా కటాక్షలు ఉండాలి. చేస్తే మన యొక్క కుటుంబంలో ఎప్పటికీ కూడా దుర్భిక్షం అనేది లేకుండా సుభిక్షంగా మన యొక్క కుటుంబాలన్నీ వెలిసిల్లుతాయి. కూడా వారిపైన ఆ అమ్మ యొక్క కృపా కటాక్ష నృత్య ప్రదర్శన ఉంటుంది 25వ తేదీ గురువారం. అలాగే శుక్రవారం 26వ తేదీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఇదే విధంగా కుంకుమ ఈ 10 రోజుల్లో ఎవరైతే అభిషేకాలకు ఇచ్చారో వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. దక్షిణం కరోమి సా ప్రసీద పరమేశ్వరే సర్వమంగళదాతారో పార్వతే పరమేశ్వరో గణేశ స్కంద సంయుక్తో వందే పాంచసిద్ధయే ప్రసిద్ధయే ప్రదక్షిణం కరోమి సా ప్రసీద పరమేశ్వరే. అన్నం లేదు లక్ష్మీ పూజ రోజు ఇంటి నుంచి సౌకర్యంగా మీరు తెచ్చుకోవడానికి ఇబ్బంది లేదు, మనం తెచ్చుకోవచ్చు. ఎవరైనా తీసుకెళ్ళకపోతే అక్కడ ఇవ్వబడతాయి.
సంక్షేమ పద్ధతులు